మహిమా స్వరూపి, మంచి దేవుడా, మా క్షేమము కోరేవాడా, మమ్మలను దినదినము ఆదరిస్తూ నడిపిస్తున్నవాడా, నీకు వందనాలు. ఈ లోకములో, ఈ భూమి మీద జీవిస్తున్న మమ్మలను నీ ఆత్మనిచ్చావు, నీ రక్షణ ఇచ్చావు, నీ ప్రాణం పెట్టావు, విలువ పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావయ్యా. అది మేము గ్రహించాం నాయనా, అది మేము తెలుసుకున్నాము తండ్రి. అందుకే నిన్ను ఆరాధిస్తూ స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయనా. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, ప్రార్థిస్తున్నాము. ఆలకించి నీ ఆత్మ ద్వారాగా నీ కార్యములు జరిగించి ఈ దినము కూడా నీవే మాతో మాట్లాడి, మా అందరితో మాట్లాడి, నీ మెల్లనని స్వరమును వినిపించి, దేవా, ఎక్కువగా నీకు మహిమ కలిగినట్లు, ఘనత కలిగినట్లు ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రభా నీవే ఆశీర్వదించి అభిషేకించి మాకు, మా బిడ్డలకి ఈ సమయమంతా ప్రయోజనకరంగా ఉన్నట్లుగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఆలోచించిన ప్రకారముగా, తాను ఉద్దేశించిన ప్రకారముగా తన కార్యములను నెరవేరుస్తూ జరిగిస్తూ భూమి మీద దేవుడే మహిమ పొందుతూ ఉన్నాడు. గడిచిపోయిన దినాల్లో సమూయేలు మొదట గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే ఆ గ్రంథములో కనిపించిన వారందరినీ మనం చూసాం. దావీదు దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఉన్నప్పటికీ సౌలుకి దురాత్మ వచ్చి తను పట్టినప్పటికీ ఇశ్రాయేలులకు రాజుగానే సెలమనవుతూ ఉన్నాడు సౌలు. అలాగ సెలమనవుతున్న దినాల్లో దావీదు ఒక సైన్యాధిపతిగా, సౌలు గారికి ఒక కుడిభుజంలాగా శత్రువులతో యుద్ధము చేసి వారందరినీ ఓడించేవాడుగా దావీదు ఉండేవాడు. తర్వాత దావీదు కొంతకాలానికి సౌలు గారి కుమార్తెనే మీకాలు అన్న ఆమెని పెళ్లి చేసుకుంటాడు. దేవుని యొక్క నామాన్ని బట్టి దావీదు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే సౌలు అన్నవాడు దావీదుని ఏకాటికి చంపాలని దురాలోచన చేసి పలుమారులు వీటులు బల్లాలు విసిరి దావీదుని నాశనం చేయాలనే ఆలోచనతోనే సౌలు ఉన్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అయితే దేవుని యొక్క కృపచేత, దేవుని యొక్క సహాయం వలన దావీదు తప్పించబడుతున్నాడు. దావీదు క్షేమంగానే ఉంటున్నాడు. ఇలాగా కొంతకాలానికి ఇంకా అనేక రీతిలుగా కుట్ర చేసి దావీదును చంపాలనే ప్లాన్. తర్వాత సౌలుకు ఒక కుమారుడు ఉన్నాడు. ఏమండి, ఆయన దావీదుకి నమ్మకమైన స్నేహితుడు. ఏమండి, నమ్మకమైన స్నేహితుడు. ఆయన పలుమార్లు దావీదుకి సహాయపడుతూ ఉండేవాడు. సౌలు చేసిన కుట్రంతా దావీదుకి తెలివి చేస్తూ ఉండేవాడు. అలాగా దావీదును
సౌలు కుమారుడును ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు అయిపోయారు. ఇలాగ కొంతకాలానికి ఏవండి అనేక మార్గాలలో అనేక దారిలో సౌలు దావీదును చంపాలని చూసినప్పుడు కూడా ఏదో ఒక రీతిగా దావీదు తప్పించబడుతూనే ఉన్నాడు. అలాగ కొన్ని సంవత్సరాలకి సౌలు గారు చనిపోయాడు. తన కుమారుడు కూడా చనిపోతాడు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు లేక రాజు ఎవరు అని చూస్తే సమూయేలు 2వ గ్రంథానికి రండి. మూడవ వచనం కూడా చదవండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనము. 3వ అధ్యాయము 3వ వచనం. మరియు ఇశ్రాయేలు వారు పెద్దలు హెబ్రోనున రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు మీద రాజగుటకు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై వేలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు ఇశ్రాయేలు యూదా వారి మీద పరిపాలన చేసెను. దేవునికి స్తోత్రం. ఇక సౌలు పోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. ఏమండి, ఇక ఇశ్రాయేలు ప్రజలకు ఆలోచన వచ్చింది. పెద్దలు అన్నవారు లేచారు. అందరూ కలిసి ఒక రాజు ఉండాలి అనుకుని దావీదునే అభిషేకించారు. దావీదుకే పట్టాసం కట్టారు. దావీదు ఇప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు రాజు రాజు రాజు. మరి ఈ రాజు ఏమి చేయాలని ఆలోచించాడు? ఈ రాజు ఏమి చేయాలని ఆలోచించాడు? ఈ దావీదు రాజు అనేకమైన ఆలోచనలతో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని మందసమును ఎక్కడ పెట్టారని మనం గతంలో విన్నాము. ఏమా, గతంలో విన్నాం కదా. ఇస్సాకు గారి పొలములో ఒక రాయి మీద పెట్టినట్లుగా మనం గతంలో విన్నాం. అక్కడి నుంచి తీసుకొని మరొక ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో పెట్టిన మందసాన్ని గురించి ఆలోచిస్తున్నాడు దావీదు. ఇది దేవుని యొక్క మందస్సము కాబట్టి ఇళ్లల్లోని గుడిసెల్లోని ఉండటానికి వీలు లేదు. దీనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని దావీదు రాజు అయిన కాడి నుంచి అదే ఆలోచన. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుదాము. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మందిని శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు
యెహోవా అను తన నామమును బట్టి దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై వారందరితో కూడా ప్రయాణం చేశాడు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించిరి. ఎవరింట్లో ఉందంట ఇది? ఎవరింట్లో ఉందంట మందసము? అబీనాదాబు ఇంట్లో ఉందంట ఈ మందసం. అంటే ఈయన కూడా ఇశ్రాయేలు వాడే, యూదా వాడే అనుకోండి. ఆ పొలములో ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇంట్లో ఉండవలసింది కాదు మందసము, ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండాలి అన్నట్లుగా దావీదు ఆలోచన చేసి దాన్ని బయటకు రప్పించడానికి కొన్ని ప్లాన్ చేశాడు. ఒక కొత్త బండి ఒకటి చేయించాడు. ఆ బండి మీద దాన్ని ఎక్కించారు. ఎక్కించిన మందసమును తీసుకొని రావటానికి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అబీనాదాబు కుమారుడగు ఉజ్జియను ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము రాగా నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ చేయబడిన వాయించుచు నాట్యమాడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని మందసమును తీసుకొస్తున్నప్పుడు ఈ భక్తులందరూ, విశ్వాసులందరూ ఏం చేస్తున్నారంట? దేవాది దేవుని యొక్క నామమును స్తుతించటానికి కొన్ని వాయిద్యములను సిద్ధపరచుకున్నారు. దేవునికి స్తోత్రములు, నాట్యము చేసుకుంటా దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొస్తూ ఉండగా ఏం జరిగిందో చూద్దాము. వచ్చినప్పుడు ఎడ్లను కాళ్ళు జారినందున, చూడండి, ఉజ్జియా ఏం చేశాడంటే అది జారి పడిపోతుంది. అలాగని ఆయన చెయ్యి చాపి మందసమును పట్టుకున్నాడు. నిజంగా ఆలోచించండి. దేవుని యొక్క మందసము లేక దేవుని యొక్క పరిచర్య లేక దేవునికి ధూప అర్పణలు చేసేవారు ఒకవేళ వాళ్ళు ప్రత్యేకించబడిన వారై యాజక ధర్మమును చేసేవారుగా ఉండాలి. కానీ ఉజ్జియా అన్నవాడు సామాన్యుడవుతా ఎటువంటి ప్రత్యేకత లేనివాడైతే వచ్చు. అయితే ఆ ఎడ్లు కాలు జారి ఆ మందసం పడిపోతున్న సమయంలో ఆయన చేయి చాపి పట్టుకొనగానే కోపము ఉజ్జియా మీద రగులుకొనగా అతడు ఏమయ్యాడు? ఈ సంగతి దావీదు తెలిసిందండి. దావీదు నాట్యమాడుతున్నాడు. దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. దావీదు దేవునిని ఎల్లప్పుడూ గీతాలు పాడే అలవాటు ఉంది ఆయనకి. కానీ ఈ యొక్క మందసమును తీసుకొస్తున్న సమయంలో దాన్ని ఇలాగ పట్టుకున్నవాడు చనిపోయాడు అన్నట్లుగా దావీదు కబురు తెలగానే, ఇదేంటి, మందసమును పట్టుకుంటేనే చనిపోతే ఇక దాన్ని పెట్టుకున్న ఇల్లు కుటుంబం ఏమవుతుంది అని దావీదుకి భయం కలిగింది. ఇంత భక్తిపరుడు, ఇంత అభిషేకం ఉన్నవాడు, ఆత్మ ప్రేరేపణ ఉన్నవాడు,
దేవుని యొక్క మందస్సం విషయంలో చాలా చాలా భయపడుతున్నాడు. భయం ఉండటం మంచిదంటారా? మంచిది. ఏ విషయంలో భయం? అది దేవుని విషయంలో భయం. లోక విషయంలో భయపడటం కాదు, మనుషుల విషయంలో భయపడటం కాదండి. దేవుని విషయంలో ఏదైనా విశ్వాసి అన్నవాడు భయపడితే చాలా చాలా గొప్ప మేలును చూడొచ్చు. భయపడకుండా ఇదెంతలే, ఇది నేను చేస్తాను, ఇది నాను చేయటానికే నేను రాజునయ్యానని మనుషుడు ఎవడు కూడా చెడు ఆలోచన రాకూడదు. అలాగే దైవ కార్యములు కూడా చేసే బిడ్డలు ఉంటారు. చేసేవారిని బట్టి చూసి నేర్చుకో, అలవాటు చేసుకో. అంతేగాని నేనే పెత్తనం చేస్తానని సౌలులాగా మాత్రము చేయకూడదు. దేవుడు అంగీకరించడు, దేవుడు ఇష్టపడడు. చూడు, సేవకుడు నీ ఎదుట ఉంటాడు, దేవుని పని చేసేవాడు నీ ఎదుట ఉంటాడు. ఏమంటే ఆ సేవకుడు ఏదైనా చెప్తే నువ్వు పని బాధ్యతగా చేయాలి, కానీ నీ అంతటి నువ్వు సేవకుడు తెలియకుండా దేవునికి వ్యతిరేకముగా పనులు చేయటము విశ్వాసులకు అది మంచి లక్షణము కాదు అని ఈ వాక్యంలో రాసి ఉంది. వెంటనే దావీదు భయపడ్డాడు. దావీదు భయపడి ఇంకా మందస్సమును ఏమండి నా నగరంలోనికి, నా ఇంటి దగ్గరికి రానవసరం లేదు అన్నట్లుగా భయపడుతూ ఉంటే, అప్పుడు ఇశ్రాయేలులో నుండి ఒక ఆయన మరొక చూడండి, ఆయన ఏం చేస్తాడు? ఎవరు ఆయన చూద్దాము. యెహోవా మందస్సమును దావీదు పురములోనికి తన యొద్దకు తప్పింపనొల్లక విత్తీయుడగు ఒబేదెమొకడు ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచారు. దేవుని బిడ్డలారా వినండి, ఎవరంటే ఈయన ఒబేదెమని అతనిని ఇక్కడ మనం ఈ వాక్యలో చూస్తున్నాం. అయితే మందస్సమును తీసుకొచ్చేవారు ఒబేదెము ఇంట్లో పెడదాము అనుకున్నారా, అలాగ ఓబేదు ఇంట్లో పెట్టడానికి ఆయన అడిగారంటారా? ఆలోచన ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచన. ఒబేదెము ఇంట్లో తీసుకొచ్చి పెట్టేశారు, కానీ ఆయనకి సంగతి తెలియకపోవచ్చు. ఏ సంగతి? జారిపోతూ ఉంటే పట్టుకున్న వాడికి ఇబ్బంది జరిగిందన్న సంగతి తెలియలేదు. కానీ ఒబేదెము ఏ పాపము పుణ్యం ఎరగని వాడై దేవుని సన్నిధి ఉంటే మంచిదే కదా అనే ఆలోచనతో ఉన్నాడు. భయపడలేదు, కానీ భక్తిపూర్వంగా తీసుకొని రండి అన్నట్లుగానే ఆహ్వానించుకున్నాడు. ఈ ఒబేదెము ఇంటిలో ఈ మందస్సము ఉండుట వల్ల ఇంటి వారికి ఏం జరిగింది? చదవండి. యెహోవా మందస్సము 3 నెలలు ఒబేదెము గారి ఇంట్లో ఉండుట వలన తన ఇంటి వారందరినీ దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం ఏముంటే ఆశీర్వాదము? దేవుని యొక్క మందస్సము అనగా దేవుని యొక్క సన్నిధి. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క నిబంధన వాక్యము, దేవుని సేవ కొరకు వాడబడుతున్నది. ఏమండి, మందస్సములో ఏమేమి ఉన్నాయి అంటే చాలా చాలా విలువగల వస్తువులు ఉన్నాయి, పవిత్రమైన వస్తువులు ఉన్నాయి, దేవునికి సంబంధించిన పరికరాలు ఉన్నాయి. ఏమండి, అలాంటి మందస్సము ఒబేదెము ఇంట్లోకి రాబోడికి ఆ ఇంటికి ఏమొచ్చిందమ్మా? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం వచ్చింది. ఇలా ఆశీర్వదించబడ్డాడు ఒబేదెము అన్న సంగతి మళ్ళా దావీదుకి తెలిసింది. ఇదేంటి, మందస్సు అలా పట్టుకుంటేనే వాళ్ళకి నష్టం కలిగిందని ఉన్నానే, మందస్సము ఏమండి చేత్తో పట్టుకుంటేనే వాడు ఇబ్బంది పడ్డాడని ఆలకించాను,
మరి ఉభయదేవి ఇంట్లోని మందసం అనే పెట్టారు, 3 నెలలు అక్కడే ఉందంట. మరి ఆ ఇంటి వారికి నష్టం లేదు, కానీ దైవాశీర్వాదము ఉంది అని దావీదు గారు తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలి. ఎంత ఆత్మ కలిగి ఉన్నవాడవైనా దేవుని యొక్క విషయాలు పూర్తిగా అర్థం చేసుకుంటేనే మంచిది. అర్థం లేకుండా ఏదో పట్టుకున్నాలే చేతుందనే కాదు నువ్వు చూసేది. నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము అది ఒక పుస్తకము కానే కాదు. మరేంటి? దేవుని మనస్సు, దేవుని మనస్సుతో రాయబడిన గ్రంథం ఇది. అందుకే బైబిల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటాను నేను. మీ ఇళ్లలో వస్తువులు విలువైన వస్తువులు అంటారు, ఖరీదు గల వస్తువులు అంటారు. అవన్నిటినీ సృష్టించింది ఇదే. ఏమో నీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఖరీదు గల వస్తువులు అయినప్పటికీ కూడా వాటన్నిటినీ సృష్టించినది ఈ బైబిలే. మరి సృష్టించినది గొప్పదా, సృష్టించబడినది గొప్పదా అంటే లేదు. సృష్టించబడినదే గొప్పదిగా చూసుకుంటున్నారు ఇప్పుడు మనుషులు. సృష్టించినది గొప్పదని చూడట్లేదు జనం. సృష్టించబడిన వస్తువే గొప్పది. ఏమండి? ఈ పుస్తకమే గొప్పది అంటున్నాం, కానీ ఈ పుస్తకం రాసినాడు అది గమనిస్తున్నావా? అదే జరుగుతున్న పొరపాటు. మానవులందరిలో జరిగే పొరపాటు అదే. కనిపించే సూర్యుడు, చంద్రుడు, గంగ, సముద్రము, ఏమండి భూమి, వీటికే దేవతలను పేర్లు పెట్టి వీటికే ఎక్కువగా గొప్పతనం చూపిస్తున్నారు. కానీ అన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడంటే నమ్మట్లేదు మనుషులు. భూమి ఒక దేవత అంటది, సముద్రం ఒక దేవత అంటారు, కనిపించే సూర్యుడు, చంద్రుడు దేవుళ్ళు అంటారు. ఏంటండి మానవులు? ఒకప్పుడు తెలియలేదనుకోండి, అజ్ఞానం, సైన్స్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, చదువులు పెరుగుతున్నాయి, జ్ఞానం మనిషికి. అయినా సరే దేవుడు అనే మాట రాబడికి అందరికీ ఏలకొలము ఎగతాళైపోతుందండి. సృష్టికర్తరా, భూమిని సృష్టించిన వాడు ఉన్నాడు అంటే ఎవడరా నువ్వు చూసావా అంటున్నారు. నేను చూడటం కాదరా, ఇదిగో బైబిల్ గ్రంథములో రాసి ఉంది. ఇంత క్లియర్గా, ఇంత వివరంగా దేవుడు ఈ భూమిని, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రములను, ఈ భూమి మీద కాసే పంటలు, ఫలవృక్షములు అన్నిటినీ సృష్టించినది దేవుడు అలాగని బైబిల్ గ్రంథం చెబుతుంది అంటే రాదు. మనుషులు రాసిన పుస్తకంలాగా, మనుషులు రచించిన గ్రంథంలాగా వారు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, అలా అనుకోవటము మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతి కానే కాదు. ఏమనుకోవటం మంచి పద్ధతి అంటే, వీటన్నిటినీ సృష్టించిన వాడొకడు ఉన్నాడు, ఆయన దేవుడు. విలువైనది మందస్సము, నీ జీవితానికి, నీ కుటుంబానికి మేలుకరమైనది, ఆశీర్వాదకరమైనది. దానిని ఎక్కడ దాచుకోవాలా? మన ఇల్లు. ఏమండి? మన ఇల్లు అనగానే మనకు కనిపించేది ఈ కట్టుకునేవన్నీ కనుక్కుంటాం. ఇల్లు అనగా నీ యొక్క హృదయమే. మందస్సం అన్నది దేవుని వాక్యం, నిబంధన పలకలు దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా నీ హృదయములో దాచుకుంటే నీ ఇంటిలిపాటి వారికి ఏం కలుగుతుంది? ఆశీర్వాదము కలుగుతుంది. ఈ సంగతి దావీదు తెలుసుకున్నాడు. దావీదు తెలుసుకొని ఏం చేస్తున్నాడో చూద్దాం. తర్వాత మాట చదవండి త్వరగా. దావీదు పోయి దేవుని మందసమును ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చిరి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఎద్దు ఒకడియు వదింపబడును. వాడై
నాట్యమాడుచుండెను. ఇలాగా దావీదు ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అయిన మీకాయేలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిలో గంతులు వేయిచును నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్య ఉంచగా అర్పించెను. సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతిగా యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించెను. దావీదు ఏం చేశాడు? ఇప్పుడు జనులను ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి నా నగరానికి వచ్చింది. అంటే దేవుడు నా సన్నిధికి వచ్చాడు, నా ఇంటికి వచ్చాడు, నా జీవితానికి వచ్చాడు, నా హృదయంలో ఉన్నాడు అన్నట్లుగా అప్పుడు యెహోవాకు బలులు అర్పించి ప్రజలందరినీ దావీదు అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడండి. ఎంత మంచి మాట! ఆశీర్వదించే దావీదు, ఏమండి, ఆశీర్వదించే దావీదు ఇంకా ఏం ఆలోచిస్తున్నాడో చూద్దాం. 7వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 7వ అధ్యాయానికి రండి. యెహోవా నలుదిక్కుల ఇచ్చి కలగజేసిన తర్వాత రాజు తన నగరంలో కాపురం ఉన్న ఇక్కడ ఎవరు వచ్చారండి? నాతాను అనే ప్రవక్త. నాతాన్ అనే ప్రవక్త దేవుని సేవకుడు. దావీదేమో రాజు. 7వ అధ్యాయం రావడానికి ప్రవక్త వచ్చాడు. దేవుని ఏర్పాటు చేయబడిన ప్రవక్త, దేవుని సేవ చేసే ప్రవక్త, దేవునికి ధూపం వేసే ప్రవక్త. ఇప్పుడు రాజు అయిన దావీదు నాతాను ప్రవక్తను ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే ఒక విషయమని ఆయన తెలుసుకున్నాడు, గ్రహించాడు. అది ప్రవక్తకి చెప్పితే ఆ ప్రవక్త ఏమంటాడో అండి మనం జాగ్రత్తగా ఈ వాక్యం మీద మనసు పెట్టాలి. ప్రవక్త ఏమండి ఏం మాట్లాడతాడో చూద్దాం బైబిల్ గ్రంథం ద్వారాగా. ఉన్నగా దేవుని మందసము డేరాల్లో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినట్లే నీకు వచ్చిన ఆలోచన ప్రకారంగానే చేయమని నాతాను ప్రవక్త చెప్పాడు. అయితే ఆ రాత్రి దేవుడైన యెహోవా మాట్లాడుతుంది. చూడండి, దేవుడైన యెహోవా మాట్లాడుతున్న దేవుడు ఎవరితో అయినా మాట్లాడతాడు. పూర్వకాలం మందు సమూయేలుతో మాట్లాడిన దేవుడు, ఏమండి, ఈ మధ్యలో మళ్ళా దావీదుతో, ఏమండి, మరి ఇప్పుడు నాతాన్ అనే ప్రవక్త, వీళ్ళందరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అందరితో మాట్లాడతాడా అంటే అందరితో మాట్లాడతాడా దేవుడు? మీరు మాట్లాడరు. అదే మాకు ఏమండి నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఏం మాట్లాడతాడు దేవుడు? దావీదు యొక్క ఆలోచన నాకు నచ్చలేదు, దావీదు నిర్ణయించుకునే నిర్ణయము ఏమండి నాకు అవసరం లేదు.
దావీదు నిన్ను కోరుకున్నప్పుడు కూడా ఆయన ప్రవక్తం కాదు కదా, ఆయన ఒక రాజు, మనుషులను పరిపాలించేవాడు. అలాంటి వాడు అనుకున్నది నేను ఇష్టపడను అని దేవాతి దేవుడు ఎవరు చెబుతున్నాడు? ప్రవక్త అయిన నాతానుతో మాట్లాడుతున్నాడు. వెంటనే నాతాను దావీదు దగ్గరికి వచ్చి అంటాడు, నీవు ఆలోచించిన ఆలోచన దేవునికి ఇష్టము కాలేదయా. డేరాలో ఉన్నది మందసము, దాని కొరకు ఒక పెద్ద మందిరం కట్టాలని నువ్వు అనుకుంటున్నావు. ఆ మందిరాన్ని దేవుడు కోరుకోలేదు, ఆ మందిరాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. ఆ మందిరములో ఉండటానికి దేవుడు దావీదుకి చెప్పేస్తున్నాడు నాతాను. చెప్పండి, తర్వాత వాక్యం చదవండి. ఏమనగా అవును, అవును, అవును. ఏమనగా ఇశ్రాయేలులను, అవును, అవును, నీ శత్రువుల మీద నీకు జయమనిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవాకు నేను నీకు తెలియజేసినది ఏమనగా, నేను నీకు సంతానము కలగజేసేదను. నీ దినమున సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితలతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతానను హెచ్చించి రాజ్యమును స్థిరపరచెదను. దేవునికి స్తోత్రం. దావీదుకి దేవుడు చెప్పిన మాటలు ఏంటి అని అంటే, నువ్వు మందిరమును కట్టకూడదు అన్నట్లుగా ప్రవక్త ద్వారాగా దేవుడు మాట్లాడిన సందర్భం. సరే, మందిరమును గురించి అలా ఉంచండి కాసేపు. మరి ఇక దావీదులో ఇలాంటి ఆలోచన ఉంది. దావీదుని గురించి దేవుని మాట్లాడిన మాటలన్నీ మనము చదివాము, ఆలకించాము. అది ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో పక్కన పెట్టేయండి. వాక్యాన్ని అర్థం చేసుకునే మనుషులు ఉండట్లేదు ఇప్పుడు. అయితే దేవుడు అన్నాడు కదా, నీ గర్భములో నుండి పుట్టిన ఒకడే నా కొరకు మందిరము కడతాడు అని దేవుడు చెప్పేశాడు. నువ్వు కాదు, ఇక నువ్వు డబ్బు ఉండొచ్చు, ఎండి బంగారం ఉండొచ్చు, సామాగ్రి ఉండొచ్చు, కానీ మందిరము కట్టడానికి మాత్రం నీకు అర్హత లేదు అని దావీదుని ఖచ్చితంగా ఖండించేసాడు దేవుడు. ఇప్పుడు కట్టేసేవాళ్ళు మందిరం ఎలా కడుతున్నాం చూడండి. డబ్బులుంటే చాలు కట్టేస్తున్నాం, టపటపట 2 నిమిషాలు అయిపోతున్నాయి మందిరాలు. ఆ దేవుడు కోరుకుంటున్నాడా, ఇష్టపడుతున్నాడా అని లేదు. ఎక్కడ పడితే అక్కడ చూడండి ఒకసారి. సరే, ఎవరు నచ్చిందో వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, దాన్ని మనం విమర్శించడానికి సరిపోం. కానీ మరి పూర్వము డబ్బున్న దావీదు, ఆత్మ కలిగిన దావీదు, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడిన దావీదు మరి మందిరం కడతానని ఆలోచన
అది ప్రవక్త కూడా నచ్చింది, నీకు నచ్చినట్టు చేయి అన్నాడు. కానీ దేవుడు ఎందుకని ఇష్టపడలేదు? ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలని నడిపించేటప్పుడు నేను ఎక్కడ నివసించాను, నా కొరకు ఎక్కడ మందిరాలు కట్టారు వీళ్ళు అని దేవుడు ఆ రోజు దావీదుని అడిగాడు, ఖండించాడు కూడా. నేను మందిరాలు కాదు, ముందు నీ హృదయము శుద్ధి అవ్వాలి, నీ మనస్సు కుదురుగా ఉండాలి, ఆ రెండు చక్కగా నాకు కనబడితే చాలు, అదే మందిరం అన్నట్లుగా దేవుడు భావించేవాడు. ఏమండి, మోసే కాలంలో దేవుడు ఎక్కడ నివసించాడు? డేరాలోనే కదా. ఏమండి, ఇలా భక్తులందరి గురించి మనం ఆలోచించుకు వస్తామంటే ఎవరు? అబ్రాహం లాంటాడు. ఏమండి, చిన్న చిన్న రాళ్ళతో బలిపీడలు కట్టి అక్కడే ప్రార్థన చేసేవాడే తప్ప పెద్ద బిల్డింగులు కట్టి, పెద్ద భవనాలు కట్టి, పెద్ద చర్చిలు కట్టి గొప్పలు చెప్పుకున్నట్లే లేరు అప్పట్లో వాళ్ళు. అప్పుడు దైవ సేవకులు దేవుని ఎక్కువగా మహిమపరిచారు. అంతే, దేవుని మహిమపరచడానికి వారు హృదయాన్ని అర్పించారు, వారు మనస్సును అర్పించారు దేవునికి. మనస్సు హృదయములు అర్పించకుండా డబ్బు ఉందలా కానీ పెద్ద పెద్ద మందిరాలు కడితే మాత్రము దేవుడు ఉంటాడా? ఉండడు. దేవుడు అన్నాడు కదా, ఆకాశము భూమి ఈ రెండు నాకు సరిపోవు, కానీ ఎంతకంటే పెద్ద మందిని అడగడతారా మీరు అని దేవుడు అనలేదా? అన్నాడు. కానీ మందిరాల గురించి కాదు కానీ దేవుని బిడ్డలారా, మనస్సు, దేవునికి కావలసిన హృదయం, మనిషి నుండి ఆశించేది దేవుడు దాన్నే కోరుతున్నాడు. నేను మీలో నివసించాలంటే మీ హృదయాలు తేటగా ఉండాలి అన్నాడు. అది దేవునికి ఆలయం, అది దేవునికి మందిరం. ఇవన్నీ మనము కూడుకొని ఆరాధించటానికి దేవుణ్ణి, ఆత్మదేవుణ్ణి ఆరాధించటం. అలాగే ఇదే దేవునికి ఇష్టము, మనం కాదంటే కాదు. ఇవన్నీ మనకిష్టము, మనమేమో దేవునికి ఇష్టము. ఇవన్నీ మనకిష్టం, మనమేమో దేవునికి ఇష్టముగా ఉండాలి. అది అస్సలైన మాట. అందుకు ఇక్కడ దేవుడు అడిగినది ఏమీ లేదు, కానీ దావీదుకి వచ్చిన ఆలోచన. ఇప్పుడు 18వ వచనానికి రండి. 18వ వచనం చూడండి. వద్దన్నాడు కదా ఆలయాన్ని దేవుడు, మందిరాన్ని వద్దన్నాడు, వదిలేశాడు. ఇక దావీదు రాజు తన నగరములో తన పురములో ఉన్నవాడే లోపలికి వచ్చాడంట. ఏ లోపలికి వచ్చాడు? అది దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందమ్మా? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో చెప్పండి ఒక మాటలో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే ప్రార్థన చేస్తే వారి మధ్యలోనే ఉంటానని దేవుడు చెప్పలేదా? చెప్పాడు. దావీదు ఇప్పుడు ప్రార్థన చేయటానికి ఒక స్థలం ఎన్నిక చేసుకున్నాడు. దేవాది దేవుడు చేసిన మేలులన్నీ, దేవుడు చేసిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు దేవాది దేవునికి మహిమకరముగా, దేవాది దేవునికి ఘనత కలిగినట్లుగా దేవాది దేవుడు ఏమండి సంతోషించినట్లుగా ఇప్పుడు దావీదు ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన ముఖ్యం. ప్రార్థన చేయండి, బలముగా ప్రార్థన ఉండాలి, గొప్పగా ప్రార్థన ఉండాలి, ఎక్కువగా ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు పొందిన మేలులన్నిటినీ గుర్తు చేసుకోవాలి. నీకు దేవుడు గతంలో ఎన్నెన్ని చేశాడో, ఏమేమి ఇచ్చాడో, నీ కుటుంబాన్ని ఎలాగైతే ముందుకు నడిపించాడో అవన్నీ నువ్వు స్మరించుకుంటూ తలంచుకుంటూ నీ దేవుణ్ణి ఘనపరచాలి. అది దావీదు చేస్తున్నాడు. చూద్దాం వాక్యంలో. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతులను బట్టి బహుకాలము గడిచిన తర్వాత నీ దాసుడనైన నా సంతానాన్ని కలగబోయేదానిని నువ్వు సెలవిచ్చాను. అంటే పుట్టబోయే బిడ్డలు ఇంకా పుట్టలేదు,
వారికి చెప్పేశాడు, ముందే వాగ్దానం ఇచ్చేసాడు. నీ గర్భాన పుట్టేవాడే ఏదైనా చేస్తాడు అంటే రాబోయే కాలాన్ని గురించి దావీదుకు ముందే దేవుడు తెలియపరిచాడు. దాని గురించి దావీదు ప్రార్థనలో మొదలుపెట్టి చెప్తున్నాడు, మళ్ళా నీవు నా సంతానం ద్వారాగా ఓ గొప్ప కార్యము చేస్తానని అభయం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇంకా పుట్టలేదు కానీ పుట్టేవారి గురించి దేవుడు వాగ్దానం ఇది, దేవుని మాట ఇది. ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవాది దేవుని వలన పొందిన మేలులు ఇవి. దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, జ్ఞాపన చేసుకుంటున్నాడు, దేవుణ్ణే ఎక్కువగా ఘనపరుస్తున్నాడు, దేవుణ్ణే ఎక్కువగా మహిమపరుస్తున్నాడు. ఏమండి, మహిమపరుస్తున్నాడు. 26వ వచనం రండి. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడుగా ఉన్నావు, నీ మాట చేతనే నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లుగా స్తోత్రం. దావీదు యొక్క ఆలోచన, భక్తి పరుల యొక్క ఆలోచన ఉండాలి, విశ్వాసుల యొక్క నిర్ణయాలు ఎలా ఉండాలి. ఏమంటున్నాడు ఆయన? మనకు 18 వచ్చిన చదువుతానేమో గతమంతా ఆయన పొందినవన్నీ గుర్తు చేసుకున్నాడు దావీదు. తర్వాత వాళ్ళు ఏమన్నాడు, ఇప్పుడు భవిష్యత్తులో ఏమి చేస్తాడో దేవుడు అన్నిటినీ జ్ఞాపనం చేసుకుంటున్నాడు. ఏమండి, ఇప్పుడు 3వ మాట మళ్ళీ ఏం చెబుతున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో స్థిరపడునుగాక. నా కుటుంబం స్థిరపడాలి. స్థిరపడకుండానే ఆశీర్వదించాలి, దీవించాలని కోరుకోవడం అది తప్పవుతుందేమో. ముందు నీకు స్థిరత్వం ఏర్పడాలి, ముందు నువ్వు నిలకడగా ఉండటం నేర్చుకోవాలి, ముందు నీ దేవుని కొరకు నువ్వు గట్టిగా నిలబడే విశ్వాసం అన్నట్లుగా ముందు నీకు నిర్ధారణ అవ్వాలి కదా. అదే కదా అంటున్నాడు ఆయన. ఏమన్నాడమ్మా? నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడునుగాక అన్నాడు. ముందు స్థిరపడాలండి, ఆ తర్వాత బలపడాలండి, ఆ తర్వాత ఆశీర్వదించబడతాము. స్థిరత్వం లేకుండా ఏమండి ఆశీర్వదించబడతాడు దేవుడు? స్థిరముగా దేవుల్లో ఉండకుండా నువ్వు ఆశ్రయించబడగలుగుతావా? లేదు, అది జరగని పని. అది నువ్వేదో ఆశిస్తావేమో కానీ అది రానే రాదు. ఇదిగో చూడండి, వరుస కనపడుతుంది కదా. దావీదు ఎలాంటి వాడు? దేవునికి ఇష్టమైన వాడు. ఎంత పేదరికంలో ఉన్నా కానీ, ఎంత దీనమైన స్థితిలో ఉన్నా కానీ, ఏమండి ఎంత విద్య లేని పామరుడుగా బతికినా కానీ, ఎంత చిన్నవాడు అయినా కానీ దేవుని దృష్టికి విలువైన వాడిగా కనబడ్డాడు. అందుకే దేవుడు అతను పిలుచుకున్నాడు, అతనికి అధికారం ఇచ్చాడు, రాజుని చేశాడు. ఏమంటే అతని ద్వారా అనేక శత్రువులను హతమార్చాడు. అనేక దేశాల్లో ఉన్న ధనాన్ని, ఎండి బంగారాన్ని దావి తెచ్చుకున్న దేవుడు ఏమనలేదు, కూడగట్టేసుకున్నంతా. ఇప్పుడు 30 సంవత్సరాల వయసు గలవాడయ్యాడు. అలా పెరుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించిన వాడవుతున్నాడు. ఏమండి ఇన్ని గొప్పతనాలు ఉన్నా కానీ దావీదు ఏమన్నాడు? నీ దాసుడునైన నన్ను ఇంతగా హెచ్చించుటకు ఏపాటివాడు. తగ్గింపు జీవితం ఇది. దైవత్వాన్ని హెచ్చించి మాట్లాడటం అంటారు దీన్ని. దేవునికి ఎక్కువ మహిమ కలిగించే ఆలోచన అంటారు ఇది. మనం ఎంత ఎదిగినా సరే కానీ ఒదిగింటేనే దేవుడు దీవిస్తూ ఉంటాడు. కలిగిన దాన్ని బట్టి నీ విర్రవేగి మాటలు, నీ గర్వపు మాటలు ఉంటే అనిచేస్తాడు దేవుడి కిందకి. ఎదగలేవు, హెచ్చరలేవు. మనం అలా వద్దండి, తగ్గించుకుందాం. దేవుడు హెచ్చించి మాట్లాడదాం. దేవాతి దేవుడు ఉన్నాడు, ఆయన వల్ల నాకు ఏదైనా ఫలము, దీవెన, మేలు అని రాబోయే కాలంలో, రాబోయే దినాలైనా ఆ దేవుడు కనికరిస్తే తప్ప,
ఆ దేవుడు దయ చూపితే తప్ప నువ్వు నేను మనము అభివృద్ధి పొందలేము. ఆయన కనికరం రావాలంటే నువ్వు ఎలా ఉండాలా? తగ్గించుకొని ఆయన ఎదుట కనబడాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించటానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు దావీదు గారు అన్న మాటలను అర్థమయ్యా మీకు? 26లో చదివేశారు కదా ఇప్పుడంతా. ఏమన్నాడు? అక్కడి నుంచి చదవండి, మరొక చదవండి, బాగా అర్థమవుతుంది మనకి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఉన్నాడనే మాట చేత మహిమ కలుగునుగాక. నీ మాట చేత నీ నామానికే మహిమ కలుగునుగాక. నీ దాసుడునైన నా కుటుంబము స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీకు సంతానము కలగజేయుదునని నువ్వు తెలియపరిచితివి గనుక. ఇలాగా నీకు సంతానం కలుగుతుంది దావీదు అని నాకు సెలవిచ్చావు. నీ మాట నీకు స్తోత్రం. ఏమండి, సంతానం కలుగుతుందని నువ్వు నాకు మాట సెలవిచ్చావు. తర్వాత మాట ఏమంటాడు దావీదు? ధైర్యము కలిగను, నమ్మకం కలిగను కదా. దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి నీకేం కలగాల? వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? నీ బాధలు తీరుస్తాను, నీ అప్పులు తీరుస్తాను, నీ రోగాలను బాగు చేస్తాను, నేను అభివృద్ధి పరుస్తానని బైబిల్ ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనకేం కలుగుతుంది? అసలు కదలికే ఉండదేమో. అలాగ ధైర్యం పుట్టాలంటే వాక్యం పట్ల నీకు ఆసక్తి పెరగాల, వాక్యం పట్ల నీకు శ్రద్ధ పుట్టాల. అప్పుడు వినే ప్రతి మాట నీ హృదయాన్ని ఉల్లసింపజేస్తుంది, నీ మనసుకు ఉత్సాహం కలిగిస్తుంది. ఆహా, దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు, తప్పక దాన్ని నెరవేరుస్తాడని ఆ సంతోషం నీలో కనబడాలా. దావీదులో కనబడుతుంది ఇదంతా, దావీదులో ఉంది ఇదంతా. ఏమండి, దావీదు జీవితము గొప్ప ఉత్సాహముతో ఉల్లాసముగా ఉంటుంది. ఈ వాక్యాలు బట్టి మనం చూస్తున్నాము. తర్వాత 28వ వచనం, యెహోవా నా ప్రభువా, నేను మేలు దయచేయుదునని నీవే నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చి ఉన్నావు. మేలు దయచేస్తానని సెలవిచ్చావు. దేవుడంట ఏం సెలవిచ్చాడంట? మేలు దయచేస్తానని సెలవిచ్చాడంటండి దేవుడు దావీదుకి. నీవు దేవుడు కనుక నీ మాటే సత్యము, దయచేసి నా కుటుంబము ఉండునట్లుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 26వ వచనం కానించి మొదలు పెడితే 28, 29 వచనాల దాకా చూస్తే మీకు ఏమర్థమైంది ఆ వాక్యంలోని చెబుతారమ్మా? అమ్మా అండి, అది 18వ అధ్యాయం వచనం, 26వ వచనం కానీ చెప్పండి అన్నా. నా కుటుంబాన్ని స్థిరపరచు, నెంబర్ 1 ఇక్కడ అనుకోండి, అంతేనా? ఇదిగో ఇక్కడ రెండో మాటలో 28లో ఏముంది? నిత్యము నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. అంటే స్థిరపరచమన్నాడు. ఇక్కడేమన్నాడు? నీ సన్నిధిలో ఉండునట్లుగా. ఉండునట్లనే మాట గుర్తురాడదు, వచ్చేస్తాను అయ్యే కట్టకట్లు వచ్చేయాలి ఆశీర్వాదాలు అనుకున్నా. ముందు మాటను గుర్తించండి. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు, తర్వాత ఆశీర్వదించు. అంతేనా? ముందే ఆశీర్వాదమా? 26లో ఏమనుంది? నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచు అన్నాడు. 28లోకి రాబడికి ఏమన్నాడు? నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఉండినట్లుగా
ఆశీర్వదించు. కుటుంబం ఎంతమందితో కుటుంబం అంటే ఒక్కడితోనే నా కుటుంబము? ఒక్కడగా ఉన్నవాడు కుటుంబం అంటారా? అన్నారు కదా. అంటే ఎంతమంది ఉంటే కుటుంబం అంటారు? ఇద్దరు భార్య భర్తలు అన్న వాళ్ళు ఉంటేనే అది కుటుంబం అంటారు. అదొక ఇల్లు, అదొక గృహం అంటారు. అందుకు ఇప్పుడు దావీదు గారి కోరిక ఏంటంటే, నేను నా భార్య పుట్టబోయే పిల్లలు అందరూ కూడా నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని నువ్వు ఆశీర్వదించు అని యెహోవాతో మనవి చేసినట్లుగా ఉంది ఈ వాక్యము ద్వారాగా. అందుకని కోరుకోండి. ఏం కోరుకోవాలి? మనం ముందు స్థిరపడాలి. ఎక్కడ? సన్నిధిలో. బలపడాలి. ఎక్కడ? ఏమండి? నిలిచి ఉండాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఉంటే చాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉంటే చాలు దేవుడిని దీవిస్తాడు. నువ్వు ఉండాలే కానీ నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఆయన ఎప్పుడు చేతులు చాచే ఉన్నాడు. అందుకని దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను ఇన్న వాక్యములో నేర్చుకుందేంటి అని అంటే, ఒకటి తగ్గించుకో. నువ్వు ఎంత ఎదిగినా ఎంత సంపాదన వచ్చినా సరే నువ్వు ఎలా ఉండాలా? ఏమీ లేని వ్యక్తిగా కనబడాలి. చూసేవారికి ఏమీ లేదు, ఏమీ లేనివారండి వాళ్ళు. అన్నిట్లుగా ఉండాలి. ఏమండి? ఇంట్లో ఏమి లేకపోతే ఈదులో మాత్రం మీసాలకు ఎండ రాస్తారండి చాలామంది. రాసేవాళ్ళే ఒకప్పుడు చాలామంది ఉండేవాళ్ళు, కానీ పోయారు అంతా. మరి దేవుడే తీసాడో ఏం తీసి తెలియదు, కానీ వాళ్ళు గొప్ప గొప్పలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను కూడా చూసేవాడిని, వాళ్ళందరినీ వినేవాడిని నేను కూడా. ఎందుకురా ఇంట్లో ఈగల మోత బయట పలకల మోత చేస్తారో అని నేను చాలామందిని అన్నాను కూడా. ఆ మాటలు ఒళ్ళు ఎకరిచ్చేవాళ్ళు, ఏ అనుకుంటా పోయేవాళ్ళు. అదే అది కరెక్ట్ కాదు. నువ్వు ఎంత దీవించబడినా, ఎంత ఆశించబడినా, ఎంత ధనం డబ్బు సంపాదించుకున్నా నువ్వు సామాన్య ప్రజలతోనే సమానుడిగానే ఉండాలి. సామాన్యులతో సమానుడిగా ఉండాలి. నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి తగదు. దేవుడు హెచ్చించుకోవటానికి ఇష్టపడ్డా? లేదు. అందుకే దావీదు గారు ఎంత హెచ్చించబడ్డాడు? రాజు అయ్యాడు. ఎక్కడోడు? గొర్రెల దొడ్లో ఉన్నవాడిని రాజుని చేశాడు. రాజైన దావీదు ఏమయ్యాడు? తగ్గించుకోబట్టే కదా ఇంత గొప్ప. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడంటే, అలా పరిపాలించిన రాజులు ఎవరు ఉన్నారా బైబిల్లోని? చాలా తక్కువ మంది. సౌలు అన్నవాడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. పోయాడా? ఆడు గాడిదలు కాచుకునే ఓటం ఆడిది. ఆడు గొప్పలు చెప్పుకుంటా సేవకుడితో లెక్కలేదు నాకు, దేవుని వేసేత్తను బల్లన్నీ తెచ్చేసాడు. ఇచ్చబడ్డా దేవుడు? వద్దు. దయించి హెచ్చించుకునే మాట నీ మనసులోకి రాకూడదు అసలు. నిన్ను హెచ్చించుకొని గర్వించడం అది నీకు మంచిది కానే కాదు. అందుకు దేవుడు ఏమండి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవునే మహిమకరముగా, దేవుణ్ణి ఏమండి ఘనపరిచే వ్యక్తిగా ఉండటము నీకు ఎంతైనా మంచిది. ముగింపుకి వచ్చేస్తున్నాను. 9వ అధ్యాయానికి వచ్చాను త్వరగా. 9వ అధ్యాయం. ఏమా? యోనాతాన్ అంటే దావీదు యొక్క స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. ఈయన సౌలు కొడుకు. అయితే ఇప్పుడు దావీదుకి మరొక ఆలోచన వచ్చిందండి. అరే, ఒకప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. వాళ్ళ బాబు సౌలు శత్రువు అయినా కానీ, నన్ను చంపాలని చూసినా కానీ యోనాతాన్ అని అతను నాకు సలహాలు ఇచ్చేవాడు, నన్ను ఎప్పటికప్పుడు తప్పించుకోమని చెప్పేవాడు. మరి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఆ కుటుంబం ఎక్కడుంది? ఆ ప్రజలు ఎక్కడున్నారు అన్నట్లుగా దావీదుకు ఒక ఆలోచన వచ్చిందండు. 2వ వచనం చూడండమ్మా. 2వ వచనము. సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబా అనే ఒకడు ఉండగా పిలవనంపించిరి. రాజు సీబాబు నీవే కదా అని అడగగా, నేనే సీబాను అని అనెను. రాజు చూపునట్లుగా
ఉన్నాడా అని వాడిని అడగగా ఆ సీబా అంటున్నాడు. ఎవరున్నారంట? ఎవరు కుమారుడు? యోనాతాన్. అంటే ఎవరు స్నేహితుడు? దావీదు స్నేహితుడు యోనాతాను కొడుకు కుంటివాడు. ఎలా కుంటివాడయ్యాడంటే, అది యుద్ధంలో ఒకసారి శత్రులు తరువుకు వస్తూ ఉంటే ఈ పిల్లవాడు పరిగెత్తి పడిపోతే కాళ్ళు ఇరిగిపోతాయి. కాళ్ళు ఇరిగిపోయిన కానీ ఆడు కుంటివాడు అయిపోయి అలాగే ఉండిపోయాడు. ఇది చరిత్ర. అయితే దావీదుకు ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ సీబా అన్న అతన్ని అడిగితే ఆడేం చెప్పాడు? కుంటివాడు ఒకడు ఉన్నాడు. ఎవరు కుటుంబం వాడు? యోనాతాను లేక సౌలు కుటుంబంలో జన్మించిన మనవడు. సౌలుకి మనవడు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. అయితే ఒక కుమారుడు ఒకడు ఉన్నాడండి, వాడు ఎక్కడో ఉన్నాడండి, ఆడెక్కడో ఊర్లో ఉన్నాడండి అన్నట్టుగా దావీదుకి చెప్పారు. దావీదు గారు ఆలోచన చూడండి ఏమంటున్నాడు. ఆ తర్వాత అడగగా సీబా చిత్తగించము అనిను మనుషులను పంపించి లూదియా బారిలో ఉన్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంటి దగ్గరనున్న అతన్ని రప్పించి, అవును, సాగిలిపడి నమస్కారము చేయగా దావీదు పిలిచినప్పుడు ఉన్నానను. దావీదు అంటాడు, భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారమే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, అంటే దావీదులో ఒక మంచి గుణం కూడా ఉంది. శత్రువులైనప్పుడు కూడా, శత్రువు కుటుంబం అయినప్పుడు కూడా వారి పట్ల ప్రేమ కనపరుస్తున్నాడండి. సౌలు కుటుంబం నిజంగా శత్రువులే కదా దావీదుకి అంటే, అవును. కాకపోతే ఆ కుటుంబంలో యోనాతాను మాత్రం కొంచెం మిత్రుగా పనిచేసేవాడు. అందుకనే సౌలుకు ఉన్న ఆస్తులు, భూములు, పొలాలు, ఇల్లు, వాకిళ్ళు అన్నీ అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ సౌలు గారి యొక్క ఆస్తులు, పొలాలు అన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో ఎవడున్నా సరే వాళ్ళకి ఇచ్చేద్దాం, మనకెందుకు వాళ్ళ ఆస్తులు, ఎందుకంటే వాళ్ళు యెహోవా చేత అభిషేకించబడినవాడు ఒకప్పుడు. ఆయన ఎలా ప్రవర్తించాడు ఆయన ఇష్టం, కానీ మొత్తం మీద ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడు పిల్లలు కదా వీళ్ళు నష్టపోకూడదు అన్నట్లుగా సౌలు గారు, దావీదు గారు ఆలోచన మంచి ఆలోచన అంటారా? ఇది చెడు ఆలోచన అంటారా? మంచి ఆలోచన. ఏమండి, కుంటివాడు, ఆ కుంటివాడిని కూడా చేపట్టడం ఏంటి, రమ్మని పిలవటం ఏంటి, ఆ కుంటివాడికి ఆశ్రయం కల్పించడం ఏంటి, ఇదంతా దేవుడు మనస్సుతో దావీదు చేస్తున్న పని. మనము కూడా ఆలోచించాలి. ఒకవేళ నీకు నాకు మనకు కీడు చేసే వాళ్ళు ఉండొచ్చు, ఉన్నారు గతంలో. ఏమండి, గతంలో ఉన్నారా లేదా అంటే ఉన్నారని చెప్పొచ్చు. అందరికీ ఉన్నారు. పక్కింటోళ్ళు కీడు చేస్తారు, ఎదురింటోళ్ళు కీడు చేసేవాళ్ళే, గుసగుసలు మాట్లాడేవాళ్ళే, నీ గురించి చెడు ప్రసారాలు చేసేవాళ్ళే. అయినప్పటికీ కూడా నీవు దేవుని బిడ్డవు కాబట్టి, దేవుని యొక్క వాక్యం వింటున్నావు కాబట్టి, నీలో నుంచి ఏమి రావాలి బయటికంటే, వారు నీ కీడు చేసినా కానీ నువ్వు వారికి మేలే చేయాలి. మేలంటే వండిన పెట్టేమని కాదు, వాళ్ళ గురించి నువ్వు చెడుగా ప్రసారించకూడదు. వారు చెబుతారు నీ గురించి, వాళ్ళ గురించి చెప్తారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళ గురించి ప్రసారము చేయొద్దు. ఎందుకంటే వారు ఒకళ్ళు అవిశ్వాసులేమో, వారు లోకస్తులేమో, వారు భక్తిహీనులేమో, నిన్ను అర్థం చేసుకోలేక నీ గురించి చెడు ప్రసారం చేస్తారు. చేసుకొని నీకేమి వరగదు, నీకేం నష్టం రాదు. అయితే నువ్వు వారులాగా ఉండకుండా ఉండటమే నువ్వు మేలు చేసినట్లు, నువ్వు మేలు చేసినట్లే. వారిలాగా మాట్లాడకుండా, వారిలాగా నువ్వు చేయకుండా ఉండటమే అది మేలు. ఆ మేలు చేసి దేవుని మహిమపరచండి. మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం మన ఇనుకడిలో బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
ఇన్న వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. తగ్గింపు జీవితం. ఇతరులకు మేలుకరంగా ఉండండి, ఇతరులకు కీడుగా ఉండకండి. నీ మాటలు కూడా ఆఫ్ చేసుకోవాలి. ఇతరుల గురించి మాట్లాడడం, చెడు మాట్లాడడం ఆగాలి. ఆగకపోతే నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. ఆ మాటలు కూడా ఆపుకోవాలి. నువ్వు నోరు కాసుకోవాలి, మౌనంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మహిమలోనే నువ్వు ఉండాలి. నీ కుటుంబం స్థిరపడాలని అడగండి దేవుణ్ణి. నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలబడాలని అడగండి. నీ కుటుంబాన్ని దేవుడే ఆశీర్వదించునుగాక అని మనమందరం కూడా పలుకుదాం అన్నమాట. ప్రార్థన, అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రార్థన. దేవునికి మహిమకరముగా, దేవునికి మహిమకరముగా, దేవునికి మహిమకరముగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. దీనదాసులము, విద్యలేని పామరులము, చేపలు పట్టుకొని సముద్ర తీరమున బ్రతికిన వారము, అయా పిలుచుకున్నావు. విలువైన నీ సేవా పరిచయం మాకు అప్పచెప్పావు. దావీదుని కూడా గొర్రెల దొడ్లో నుండి పిలుచుకున్నావు, అభిషేకించావు, ఆత్మనిచ్చావు, గొప్ప రాజుని చేసావు, గొప్ప ధనవంతుని చేసావు, తన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించావు నాయనా. ఆ వాక్యాలన్నీ మేము ఆలకించాం ప్రభా. ఇన్న వాక్యాలను బట్టి, ఇన్న మాటలను బట్టి మేము కూడా తగ్గించుకొని నిన్ను మహిమపరిచి నిన్ను ఘనపరిచినట్లుగా నాయనా మా ప్రార్థనలన్నీ నీవే ఆలకించు దేవా. ఇదిగో నీ సంగముగా కూడుకుంటున్నాము నాయన. ప్రతి దినము ఇన్న వాక్యాలు నాయన, ప్రతి దినము ఆలకించే వాక్యాలు ప్రభా. ఇది నీ మాటలు ప్రభా, నీ మాటలు ప్రభా. మానవుల పట్ల, విశ్వాసుల పట్ల నువ్వు చేసిన అద్భుత కార్యముల గురించి, మహిమ కలిగిన కార్యముల గురించి మేము కూడా ఆలకిస్తున్నాం. మేము కూడా ఎలా ఉండాలో మాకు నేర్పిస్తున్న దేవుడా, నీకు స్తోత్రము తండ్రి. నేర్చుకుంటున్న ప్రతి మాటను బట్టి నాయన గ్రహించి ఆ ప్రకారంగా నడుచుకుంటా నేను కూడా నా కుటుంబము స్థిరపడాలి. దేవుని సన్నిధిలో నిత్యము నా కుటుంబము ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగ ఉన్నట్లుగా నా కుటుంబాన్ని నడిపిస్తాను, నా కుటుంబాన్ని నడిపిస్తాను, నా కుటుంబ సభ్యులు నడిపిస్తాను. నా దేవుని సన్నిధిలో ఉండటం నా కుటుంబానికి ఆశీర్వాదము, నా దేవుని సన్నిధిలో ఉండటం నా కుటుంబానికి దీవెన, నా దేవుని మాటలు ఆలకించు నా కుటుంబానికి మేలు అని ప్రతి బిడ్డ అనుకొని గ్రహించి ఆ ప్రకారంగా జీవించి అలాగా నిన్ను మహిమపరిచినట్లుగా నీ సంఘము, నీ దీన సేవకుడు చేస్తున్న చిన్న ప్రార్థన, కొద్ది ప్రార్థన పరలోకపు తండ్రి నీవే ఆలకించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ఆదాయం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి అందరి ద్వారాగా మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మళ్ళీ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించుము. శోధన లేక అక్కిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమే నావు తండ్రి.